జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా చేస్తున్నామండి. ఈ శని హోమంలో 12 రాశులలో జన్మించినటువంటి వారు కూడా ఈ శని హోమంలో పాల్గొనవచ్చు. ముఖ్యంగానండి జీవిత కాలంలో కూడా ఒక్కసారైనా శని హోమంలో పాల్గొనడం ఎంతో మంచి వేళ విశేషం. ఇప్పటి వరకు మీరు ఏదైనా శని హోమం ఎప్పుడైనా మీరు గుళ్ళలో కానీ స్వతహాగా ఇంట్లోనో కానీ శనికి సంబంధించిన హోమం జరిపించుకున్నారా? అది శని తన సొంత ఇల్లులో అయినటువంటి కుంభరాశిలో కానీ మకర రాశిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శని హోమం జరిపించుకోవడం ద్వారా మీకు 1000 రెట్ల శక్తి కలుగుతుంది. శని చూపు అనేది కూడా మీ వైపు ఉండదు. ఈ ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం ఫెయిల్యూర్ అవుతుంది. ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు, అష్టమ శని నడుస్తున్న కర్కాటక రాశి వారికి ఈ 2024 నుండి అభివృద్ధిలోకి రావాలి, మీకున్నటువంటి సమస్యలు తీరాలి, మీరు ఉన్నతంగా జీవించాలి, 4 రాళ్ళు సంపాదించుకొని 4 డబ్బులు సంపాదించుకొని వెనకేసుకోవాలి, వ్యాపారంలో విజయవంతంగా పూర్తి చేసుకోవాలి, వ్యాపారాలలో బాగా లాభాలు గడించాలి, శని మీ వైపు చూడకుండా ఉండాలంటే మీరు చేయవలసింది శని హోమం. ఈ శని హోమం అనేది కూడా జనవరి 20వ తారీఖున ఈ శని హోమం జరిపించడం జరుగుతుంది. 12 రాశుల వారికి అర్హత ఉందండి. ఎందుకంటే ఇప్పుడు శని మీ మీద రాకపోవచ్చు, కానీ మీ మీద పడకపోవచ్చు. ఇప్పుడు ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్న ఈ 5 రాశులకు మినహాయిస్తే మిగతా రాశులు కూడా చేసుకోవాలండి. ఇప్పుడు మీనరాశిలో శని ఉన్నాడు. ఇప్పుడు మీనరాశిలోకి ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కూడా నడుస్తుంది. 2.5 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే మేషరాశిలోకి వస్తుంది. అప్పుడు శని మళ్ళీ కుంభరాశిలో ఉన్నాడు కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాడు, మీనరాశిలోకి వస్తాడు. అప్పుడు మీరు శని ప్రభావంతో ఏ ఇబ్బందులు పడ్డా శని హోమం జరిపించా ఇంత ఫలితాన్ని ఇవ్వదు మీకు. కాబట్టి 12 రాశులలో జన్మించిన వారు జీవితంలో ఒక్కసారి శని హోమం జరిగిస్తే 30 సంవత్సరాల దాకా శని మన వైపుకు చూడడండి. మీరు ఒకవేళ ఉద్యోగ అవకాశాలలో మిస్ అవుతున్నా, వ్యాపారాలు నష్టపోతున్నా, సంతాన యోగం లేకున్నా, ఆర్థిక ఇబ్బందులతో కలుగుతున్నా, వీరందరూ కూడా ఈ శని హోమంలో పాల్గొనండి. వీలైతే ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. ఆ కాల్ చేసి ఆ శని హోమానికి బుక్ చేసుకోండి. మేము 4 దీపాలు, అఖండ దీపాలు, 4 దీపాలు పోయిన డిసెంబర్ నుండి ఈ జనవరి 20 వరకు కాపాడుతున్నామండి. తద్వారా ఏమవుతుందంటే మనకు ఈ అఖండ దీపాలు ఉన్న ఈ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ ఫోల్స్లో ఈ అఖండ దీపాలు వెలిగించి వీటిని కొండెక్కకుండా చూసే బాధ్యత మాదండి. కాబట్టి దానిలో 200 వస్త్రాలు, నల్ల వస్త్రాలకు ఇటు చివరన నల్ల ఆవాలు, తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు 2 కలిపి ముడివేసి నల్ల నువ్వుల నూనెలో మనం ఉంచడం జరిగింది. కరెక్ట్గా శనివారం రోజున జనవరి 20వ తారీఖున ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకుంటూ ఎవరైతే బుక్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు అనుసరించి ఆ శని హోమంలో ఈ వస్త్రాన్ని వేయడం ద్వారా శని పటాపంచలైపోతుంది. మీకు శని 30 సంవత్సరాల పాటు ఇంకా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ను కూడా దరిచేరనివ్వదు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.